హలో వ్యూవర్స్, విషింగ్ యూ హ్యాపీ రక్షాబంధన్ అందరికీ. ఈ రాఖీ రోజు మా ఇంట్లో మేము ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వ్లాగ్లో మీరు చూసేయండి. సో వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీశాలి వ్లాగ్స్. సో ఈ రాఖీ రోజు నేను కొన్ని రాఖీస్ అలాగే కొన్ని స్వీట్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. రాఖీ అనగానే బ్రదర్ సిస్టర్స్ కట్టుకోవాలని ఏం లేదు కదా. సో మనకి బ్యాక్ సపోర్ట్గా ఎప్పుడూ మనకి ఉంటారు కాబట్టి నేను ఎవ్రీ ఇయర్ మా అక్కకి, మమ్మీకి అలాగే మా డాడీకి కూడా ఎవ్రీ ఇయర్ కడతాను అనమాట. నేను మా అక్కకి, మా అక్క నాకు, అలాగే మా అక్క నేను కలిపి మా మమ్మీ డాడీకి ఈ విధంగా మేము కట్టుకుంటాం ప్రతి ఇయర్. ఇది మా బాల్కనీ అండి, చూసారు కదా. నేను డెకరేట్ చేశాను రాఖీ కోసం అని కాదు, మా కజిన్ బర్త్డే అని చేశాను అనమాట. సో బ్యాక్డ్రాప్ బాగుంటుంది అని ఇలా ఇక్కడ చేసుకున్నాము. మా అక్క ఆఫీస్కి వెళ్ళిపోవడం వల్ల మార్నింగ్ కట్టడం అవ్వలేదండి. సో ఈవినింగ్ ఆఫీస్ నుంచి రాగానే అప్పుడు మేము రాఖీ సెలబ్రేషన్ చేసుకున్నాము. సో అదే కాకుండా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లైక్ బ్రదర్ లెక్క అనమాట, చందు అండ్ జీవన్. లాస్ట్ 2 years నుండి నేను వెళ్ళి రాఖీ కట్టేదాన్ని. ఈసారి మా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. టైమర్ వస్తుంది కదా, అదే వస్తుంది మరి. ఇందాక చూడలేను అదే ఇదేదో ట్రయల్ లాగా ఉంది. ఇలా జూమ్ చేయక్క, ఇప్పుడు వస్తుంది. చేస్తే జూమ్ చేస్తే వస్తుంది, ఇంట్లోకి రావాల్సిన అవసరం ఉండదు. అరే స్వీట్ తిన్నారు యాక్చువల్లీ, లేకపోతే ఇలా ఇది పెట్టాలి. అక్కడ దాన్ని అనిపిస్తుంది అక్కడ కావాల్సింది కదా ఇప్పుడు. రాకెట్ రోల్స్ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్న తర్వాత నేను ఆఫీస్కి అయితే వెళ్ళాను అనమాట. బికాస్ ఆఫీస్లో కూడా నాకు లవ్లీ బ్రదర్స్ అయితే ఉన్నారు, వాళ్ళకి కూడా రాఖీ కట్టాను ఈసారి. ఐఎమ్ సో హ్యాపీ బికాజ్ ఎవ్రీ ఇయర్ మా ఫ్యామిలీ మెంబర్స్తో సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా ఈసారి ఆఫీస్లో కూడా చేసుకున్నాను. సో ఇలాగే ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటూ విష్ యూ హ్యాపీ రక్షాబంధన్.